Hi to all. Welcome to Rise Pragya classes. Hope all are doing well. ఈ మంత్ స్టార్టింగ్ లో మనకి ఏపీఆర్ సెట్ ఎగ్జామ్ జరిగింది కదండి. సో ఎప్పుడో మంత్ స్టార్టింగ్ లో ఎగ్జామ్ జరిగితే మంత్ ఎండ్ కి మనం రివ్యూ తీసుకొని వస్తున్నాం. ఎందుకు ఇంత డిలే అయ్యిందో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మన రైస్ ప్రాగ్య యాప్ లో మనము లైఫ్ టైం కోర్స్ తీసుకొని వచ్చున్నాం. కామర్స్ లైఫ్ టైం కోర్స్ ని మనం తీసుకొని వచ్చున్నాం. యూజీసీ నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్ కి, సెట్ కి, అదేవిధంగా రిమైనింగ్ ఆల్ కామర్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కి యూజ్ అయ్యే విధంగా మనం ఆ కోర్సుని అయితే తీసుకొని వచ్చున్నాం. ఓకేనా, ఈ కోర్స్ యూజెస్ మీకు ఇంతకు ముందు చాలా వీడియోస్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, అండ్ ఈ వీడియో ఏంటి అంటే ఈ కోర్స్ యూసేజ్ ఏ విధంగా ఉంటుంది, ఈ కోర్స్ యూస్ఫుల్నెస్ ఏ విధంగా ఉంది అనేది అనమాట. ఆల్మోస్ట్ కామర్స్ కి సంబంధించి ఏపీఆర్ సెట్ లో 70 MCQs వచ్చున్నాయి కదండి. సో 70 MCQs అడిగాడు కదా. అవుట్ ఆఫ్ 70 65 MCQs. ఓకేనా, సో 65 అవుట్ ఆఫ్ 70 MCQs మన రైస్ ప్రాగ్యాయ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ నుంచే వచ్చాయండి. నేను పేపర్ 1 ఇంక్లూడ్ చేయట్లేదు, ఓన్లీ పేపర్ 2 చెప్తున్నాను. పేపర్ 1 అయితే ఆల్మోస్ట్ పేపర్ 1 లో అడిగిన 70లో ఆ డేటా ఇంటర్ప్రిటేషన్, అర్థమెటిక్ రీజనింగ్ ఇది తప్పిస్తే మిగతా అన్ని కూడా మన పేపర్ 1 స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ నుంచే అడుగున్నాడు. ఓకేనా, నేను ఇప్పుడు ఓన్లీ కామర్స్ ని చెక్ చేసి చెప్తున్నాను. ఓకేనా, ఇంత డిలే ఎందుకైంది అంటే ఎప్పుడో మంత్ ఎండ్ లో జరిగిన ఎగ్జామ్ కి, మంత్ స్టార్టింగ్ లో జరిగిన ఎగ్జామ్ కి మంత్ ఎండ్ రివ్యూ ఏంటి అని అనుకుంటే, సో ప్రతి ఒక్క క్వశ్చన్ ని నేను మన స్టడీ మెటీరియల్ తో క్రాస్ చెక్ చేశాను. ఓకేనా, క్రాస్ చెక్ చేసి ఎంతవరకు వచ్చాయి అండ్ డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఎగ్జామ్ లో అడిగిన డైరెక్ట్ క్వశ్చన్ మన స్టడీ మెటీరియల్ లో లేకపోయినా సేమ్ మోడల్ అంటే ఆల్మోస్ట్ 80% క్వశ్చన్ ని మ్యాచ్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా, 80% క్వశ్చన్ ని మ్యాచ్ చేసి ఉంటుంది. ఓకేనా, నేను మీకు ఇప్పుడు విత్ పేజ్ నెంబర్స్ అండ్ టెస్ట్ సిరీస్ తో సహా ఒక్కొక్క క్వశ్చన్ ఎక్కడెక్కడి నుంచి వచ్చిందో మీకు చెప్తాను. అండ్ మన యాప్ లో స్టడీ మెటీరియల్ అనేది రీడబుల్ ఫార్మాట్ లో ఎప్పుడు ఓపెన్ లోనే ఉంటుందండి. ఓకేనా, మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, 65 అవుట్ ఆఫ్ 70 క్వశ్చన్స్ మన స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ లో నుంచే వచ్చాయి. ఓకేనా, సో ఇప్పుడు 70 క్వశ్చన్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో నేను చెప్పలేను, కానీ మీకు కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒక పీడిఎఫ్ ని ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఆ పీడిఎఫ్ లో మీకు కనిపిస్తాయి. ఆ పీడిఎఫ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఏ పేజ్ నెంబర్ లో ఉంది, ఓకేనా, ఏ టెస్ట్ సిరీస్ లో ఉంది అనేది మీకు క్లియర్ కట్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది పెడతాను, పీడిఎఫ్ లింక్. ఆ పీడిఎఫ్ లింక్ ని యాక్సెస్ చేసి మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి ఏపీఆర్ సెట్ క్వశ్చన్ పేపర్, మాస్టర్ క్వశ్చన్ పేపర్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ జనరల్ క్వశ్చన్. ఓకేనా, సో ఎకనామిక్ గ్రోత్, మెయిన్ డ్రైవర్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ అన్ ఎకానమీ. ఓకేనా, జనరల్ క్వశ్చన్, కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా, సో ఇంటర్మీడియట్ లెవెల్లో అడిగే క్వశ్చన్ జనరల్ గా. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ఇంటర్నేషనల్ బిజినెస్. నేను దీనికి ఆన్సర్ చెప్పట్లేదు. ఓకేనా, సో ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ పక్కన పెట్టేద్దాం. మీరు మన స్టడీ మెటీరియల్ చదివితే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది, మన క్లాసెస్ ని డైలీ ఫాలో అవుతున్నా కూడా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ పేజ్ నెంబర్ 45 లో ఉందండి. ఫస్ట్ యూనిట్ పేజ్ నెంబర్ 45 లో. ఓకేనా, నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్, అంటే క్వశ్చన్ నెంబర్ 73. క్వశ్చన్ నెంబర్ 73 ఫస్ట్ యూనిట్ పేజ్ నెంబర్ 67 లో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కనిపిస్తుంది. ఓకేనా, అదే విధంగా క్వశ్చన్ నెంబర్ 74 ఫస్ట్ యూనిట్ పేజ్ నెంబర్ 82 లో, ఫస్ట్ యూనిట్ పేజ్ నెంబర్ 82 లో 74th క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 75 ఎఫ్ఓబి జనరల్ క్వశ్చన్, మనం క్లాస్ లో డిస్కస్ చేసుకొని ఉంటాం, ఫ్రీ ఆన్ బోర్డ్ ఎక్స్పోర్ట్స్ అని. ఓకేనా, జనరల్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి 76. ఈ 76 కొంచెం కరెంట్ ఈవెంట్స్ కి సంబంధించిందండి. మన స్టడీ మెటీరియల్ లో కానీ టెస్ట్ సిరీస్ లో కానీ రాలేదు. సో ఈ క్వశ్చన్ అయితే మనకి మిస్ అయింది. దీనికి ఆన్సర్ ఐర్లాండ్, అంటే వీళ్ళు ఆప్ట్ అవుట్ రెజ్యూమ్ తీసుకున్నారనమాట. ఓకేనా, నెక్స్ట్ 77 ఫస్ట్ యూనిట్ పేజ్ నెంబర్ 122 లో యాస్టీస్ గా ఉందండి కాన్సెప్ట్, యాస్టీస్ గా ఉంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. ఓకేనా, సో ఈ మోడల్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది మన టెస్ట్ సిరీస్ లో కనిపిస్తుంది. ఓకేనా, సో టెస్ట్ సిరీస్ ఏ టెస్ట్ సిరీస్ అంటే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ లోకి వెళ్తే, ఓకేనా, యూనిట్ 2 లో ఫస్ట్ టెస్ట్ లో ఈ క్వశ్చన్ ఉంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ ని మనం ఇక్కడ మెన్షన్ చేయలేము, ఎందుకంటే జంబ్లింగ్ ఉంటుంది కాబట్టి. నేను ఒక క్వశ్చన్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, అది మీరు చెక్ చేసేటప్పుడు వేరే క్వశ్చన్ నెంబర్ కింద వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో ఆ 30 క్వశ్చన్స్ మనకి ఏవైతే ఇచ్చుంటామో ఆ టెస్ట్ సిరీస్ లో, ఆ పర్టికులర్ ఎగ్జామ్ లో ఆ 30లో ఒక క్వశ్చన్ ఈ మోడల్లో ఉంటుంది అనమాట. అట్లీస్ట్ ఒక 80% మ్యాచ్ అయి ఉంటుంది. ఓకేనా, అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన టెస్ట్ సిరీస్ ని కానీ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 65 క్వశ్చన్స్ కూడా మన టెస్ట్ సిరీస్ లోనే ఉంటాయి. ఓకేనా, 15,000 MCQs లో
మనం ఈ 70 క్వశ్చన్స్ వెతకడం అనేది చాలా కష్టం. బట్ నేను మొత్తం కూడా చెక్ చేశాను. ఆల్మోస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇక నేను ఏం చేస్తున్నాను, యాక్యురసీని చెక్ చేస్తున్నాను. ఓకేనా, యాక్యురేట్ గా ఏ పేజ్ నెంబర్ లో ఏ కాన్సెప్ట్ ఉంది అనే పాయింట్ మీద మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. అంటే మన స్టడీ మెటీరియల్ ఎంత యాక్యురేట్ గా ఉంది, ఎంత ఆథెంటికేట్ గా ఉంది. ఓకేనా, మన స్టడీ మెటీరియల్ చదవడం ద్వారా మీరు జేఆర్ఎఫ్ ని ఏ విధంగా టార్గెట్ చేయగలరు, జేఆర్ఎఫ్ మీకు ఏ విధంగా వస్తుంది అనేది క్లియర్ కట్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, మీరు జేఆర్ఎఫ్ కొట్టాలి అని అనుకుంటే మన స్టడీ మెటీరియల్ ఎనఫ్. ఓకేనా, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాను కదండి. సో మార్కెట్ లో దొరికే స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ స్టడీ మెటీరియల్ లో ఒక 300 పేజెస్ మాత్రమే కాన్సెప్ట్ ఉంటుంది. రిమైనింగ్ 400 పేజెస్ ప్రీవియస్ క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఈ విధంగా ఉంటుంది. బట్ మనం ఏ విధంగా డెవలప్ చేసుకున్నాము, 1500 పేజెస్ కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకున్నాం. ఓకేనా, సో ఏ విధంగా థియరిటికల్ గా ఉంటుంది అండ్ ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, కంపారిజన్స్ ఉంటాయి, చార్ట్స్ ఉంటాయి, గ్రాఫ్స్ ఉంటాయి. ఈ విధంగా మనం డెవలప్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇంత డీటెయిల్డ్ స్టడీ మెటీరియల్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంది. ఓకేనా, సో ఎవరైనా లైఫ్ టైం కోర్స్ తీసుకుంటే వాళ్ళకైతే మన స్టడీ మెటీరియల్ ని మనం ఫ్రీగానే పంపించేస్తున్నాం అనమాట, లైఫ్ టైం కోర్స్ తీసుకున్న వాళ్ళకి. ఓకేనా, లేదు సార్ నేను లైఫ్ టైం కోర్స్ తీసుకోలేదు, నేను అసలు ఏ కోర్సు తీసుకోలేను అని అనుకునే వాళ్ళు ఏం చేయొచ్చు, మన యాప్ లోనే ఓకేనా, సో స్టడీ మెటీరియల్స్ అనేవి రీడబుల్ ఫార్మాట్ లో అవైలబిలిటీలో ఉంటాయి. ఆ రీడబుల్ ఫార్మాట్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, స్టడీ మెటీరియల్స్ ని ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, అదే విధంగా డిఎల్ కి సంబంధించిన స్టడీ మెటీరియల్స్, ఓకేనా, అండ్ జేఏఓకి సంబంధించిన స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ఇది వచ్చేసి మనకి సెకండ్ యూనిట్ లో పేజ్ నెంబర్ 140లో ఈ కాన్సెప్ట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 80th క్వశ్చన్ జనరల్ క్వశ్చన్. ఓకేనా, 81 క్వశ్చన్ టెస్ట్ సిరీస్ లో ఉందండి, యాస్టీస్ గా ఉంది టెస్ట్ సిరీస్ లో. 82 యూనిట్ 2 పేజ్ నెంబర్ 336 లో మనకి ఈ క్వశ్చన్ ఉందన్నమాట. ఓకేనా, యూనిట్ 2 పేజ్ నెంబర్ 336 లో ఈ క్వశ్చన్ కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఉంది. ఈ విధంగా ఫుల్ గా ఓకేనా మనకి ఈ 70 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అందులో 5 క్వశ్చన్స్ తప్పితే రిమైనింగ్ 65 క్వశ్చన్స్ కూడా మన స్టడీ మెటీరియల్ నుంచే వచ్చాయండి. ఓకేనా, సో ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాము మన స్టడీ మెటీరియల్ అండ్ మన టెస్ట్ సిరీస్ నుంచే ఈ 65 క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. ఓకేనా, సో ఈ పీడిఎఫ్ అనేది, ఈ బుక్లెట్ పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, కావాల్సింటే మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, లేదు అనుకుంటే టెస్ట్ సిరీస్ లో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది, అవైనా చెక్ చేసుకోండి. ఓకేనా, అండ్ మనకి డిసెంబర్ మంత్ ఎండ్ లో మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా ఉంది. ఓకేనా, నెక్స్ట్ డిసెంబర్ 10th 11th టీఎస్ సెట్ ఎగ్జామ్ ఉంది. ఓకేనా, సో టీజీ సెట్ ఎగ్జామ్, యూజీసీ నెట్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా మనకి దగ్గరలోనే ఉన్నాయి. సో వాటిల్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మన స్టడీ మెటీరియల్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనా, సో అందుకని చెప్పి మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మన స్టడీ మెటీరియల్ ఆథెంటిసిటీని చెక్ చేసుకోండి. మన సాఫ్ట్ కాపీ ఏదైతే అవైలబిలిటీలో ఉందో దాన్ని మీ దగ్గర ఉండే వేరే బుక్లెట్ ఏదన్నా ఉంటే దాంతో కంపేర్ చేసుకోండి. ఓకేనా, సో ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మీకు మా స్టడీ మెటీరియల్ నచ్చితేనే మీరు పర్చేస్ చేయండి. ఓకేనా, అండ్ ఓవరాల్ వ్యూ ఆఫ్ ద ఎగ్జామ్ ఏ విధంగా ఉంది, ఓవరాల్ వ్యూ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజీ టు మీడియం, మరి పెద్దగా ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ అయితే రాలేదండి. ఓకేనా, పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఏపీ ఆర్సెట్ క్వశ్చన్ పేపర్ అనేది ఈజీ టు మీడియం మధ్యలోనే ఉంది, పెద్దగా అయితే ఇబ్బంది పెట్టలేదు. ఓకేనా, సో మీరు ఇంకొంచెం కానీ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, అంటే ఆల్రెడీ ఆర్సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే ఆర్సెట్ రాసిన వాళ్ళు, నెక్స్ట్ సెట్ నెట్ ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కాన్సెప్చువల్ నాలెడ్జ్ పెంచుకోండి. సో రాబోయే సెట్ నెట్ ఎగ్జామ్ లో మీరు పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో ఇది మీకు ఒక మాక్ టెస్ట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నెట్ సెట్ లో ఇంతకంటే కొంచెం ఎక్కువగానే కష్టంగా అడుగుతారు. ఓకేనా, సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి అండ్ ఫ్రీక్వెంట్ గా టెస్ట్ సిరీస్ రాస్తూ ఉండండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అండ్ ఏదన్నా కాన్సెప్ట్ మీకు రాకపోతే ఆ కాన్సెప్ట్ ని క్లియర్ చేసుకోండి. ఓకేనా, ఆ కాన్సెప్ట్ ని క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ టెస్ట్ సిరీస్ రాయాలి. అండ్ టెస్ట్ సిరీస్ లో మనం చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే వాటికి సపరేట్ నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా జేఆర్ఎఫ్ కి ఎలిజిబిలిటీ అనేది సాధిస్తారు. ఓకేనా.